పరబ్రహ్మ పరమాత్మన మహాజగర్తో తదేశతి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సారోగవతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురో 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబరు మాసం నెల. ఈ రాశి వాళ్ళకి కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఎలా రాబోతున్నాయి, ఎలా జరుగుతాయి, ఎలా జరగబోతుంది, మరి వీళ్ళ విధి విధానం ఎలా వరకు ఉంటుంది, వీళ్ళకి స్థితిగతులు ఎలా వరకు వచ్చినాయి, వీళ్ళ యోగం అనేది ఎంతవరకు ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కన్యరాశి వాళ్ళకి ఏది చేసినా కూడా 50% 50%, 50% అంటారు కదా, ఆ విధంగా జరిగెత్తి మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారనుకోండి, అది సగం జరిగితే సగం జరగదు. ఒక చెడు జరిగిందనుకోండి, ఆ చెడు మొత్తం జరగదు, సగమే, మళ్ళీ సగం, మళ్ళీ దాన్ని మార్పు వస్తుంది. ఆ విధంగా ఏది చేసినా సగం సగం సగమే కనబడుతుంది. ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగే రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు, ఎందుకంటే ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త చేయాల్సిన జాగ్రత్త పరులు. ఈ జాగ్రత్త టైంలో వీళ్ళకి కొంతమంది చెడు సావాసం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ దోస్తులు కానీ కొంతమంది వీళ్ళని కలిసి వీళ్ళని చాలా డిస్టర్బెంట్ చేసి వీళ్ళ మైండ్తో ఆడుకొని మనసు శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో వీళ్ళని చాలా వరకు ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇబ్బందులు పెట్టిన దాని వలన వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏమవుతుందంటే చాలా వరకు పనులు చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, అలాంటివి వీళ్ళ జాతక ఫలితంలో కనబడుతున్నాయి. మరి వీళ్ళ యోగంలో చూసుకుంటే ఇంకా అతియోగమైన యోగాలు కూడా కనబడుతున్నాయి. మరి ఏది చేసినా కూడా వీళ్ళ స్థితిగతుల్లో ఒక 5 రోజులు బాగుంటే ఒక 5 రోజులు సమస్య, మళ్ళీ ఇంకొక 5 రోజులు బాగానే ఉన్నావురా అనుకుంటే ఒక 5 రోజుల్లో ముఖకాంతనం అనేది తగ్గిపోతుంది, కళాకృష్ణ తగ్గిపోతుంటుంది. కుటుంబంలో భార్య భర్తలకో సమస్యలు కిటకిట రావటం, అన్నదమ్ములకో, కుటుంబ ఫ్యామిలీలో అమ్మా నాన్నకో, తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కుటుంబంలో కిటకిట అని కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ ఎదురైన దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు కొన్ని దగ్గరికి వచ్చి దూరం కావటం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించాల్సింది శ్రీ అష్టలక్ష్మి. ఆ అమ్మవారిని మీరు పూజించాలి. అష్టలక్ష్మి మీరు పూజించిన దాని వలన మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, కుటుంబము, మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే పనులు అభివృద్ధిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు విద్య పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద మార్పులు విద్యలో కూడా రాబోతున్నాయి. ఉద్యోగంలో చూసుకుంటే పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి. తర్వాత వ్యవసాయంలో కూడా మంచి విధానంగా మీకు పంటల విషయంలో మంచి పంట రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు చేతి కాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, దాని సమస్య ఏమిటి, దీని ఎందువల్ల జరుగుతుందా అని మీరు చాలా వరకు సతమతమైపోతున్నారు. కాబట్టి మీరు సతమతం కావాల్సిన పనేం లేదు. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి రోజులు రాబోతున్నాయి, మంచి మంచి పనులు ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు జాతక చక్రం వేసేసి అమ్మవారు అంజనం వేస్తాం మేము. అంజనం అంటే మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపిస్తే దాన్ని బట్టి ఎలా ఉందో అనేది మేము చూసి, కొంతమందికి జాతకం అనేది వాళ్ళకి తెలవదు కదా, వాళ్ళకి పెద్దవాళ్ళు పెట్టిన పేరు, అమ్మా నాన్న పెట్టిన పేరు, కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకి తెలియదు కదా. కొంతమంది డేట్ తెలియని వాళ్ళు మరి మా జాతకం ఎలా చెప్పించుకోవాలని అనేది చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి మీరు అలాంటి బాధలు పడాల్సిన పనేం లేదు. తప్పకుండా మీ పేరు, వయసు అంటే మామూలుగా ఇంతవరకు రన్నింగ్ అయ్యే వయసు మాకు చెప్పినట్టుగా అయితే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా,
ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము చూసి దానికి అన్నీ వివరించేసి జాతక చక్రం వేసి చూస్తాము. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ డౌట్ ఉన్నా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.